Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? As part of today's అభ్యాసన ప్రోగ్రామ్ ఈరోజు ట్యూస్డే కాబట్టి జిఎస్ పేపర్ 2 నుంచి మనం క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేటువంటి జరిగిద్దాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా అభ్యాసన పేరుతో మనం డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం. ఇట్ ఇస్ సైంటిఫికలీ డిజైన్ వెల్ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ఆల్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ టు సెయిల్ త్రూ దేర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. As part of this particular program, Monday GS paper 1 నుంచి, Tuesday GS paper 2 నుంచి, Wednesday GS paper 3 నుంచి, Thursday GS paper 4 నుంచి, Friday essay paper నుంచి, Saturday రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాపిక్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి క్వశ్చన్ అనేటువంటిది మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో అండ్ దాంతోపాటుగా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకి మనం డీటెయిల్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ మోడల్ ఆన్సర్ కూడా మనం అప్లోడ్ చేసుకుంటాం. మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి తారా ఐఏఎస్ ఉంటుందమ్మా, మీరు సెర్చ్ చేస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఓకేనా? మరి ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మా. మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్వశ్చన్ చదవక ముందే వర్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. 150 వర్డ్స్ క్వశ్చన్ కాబట్టి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? దీని మీద 6 to 7 minutes మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సార్ 7 minutes దాటకూడదా అంటే కొన్నిసార్లు దాటొచ్చు, బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్. ఏ టాపిక్ మీద అయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగిందో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా, అది మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు, ప్రిపరేషన్ టైంలో దాని మీద మీరు ఎంత నోట్స్ తయారు చేసుకున్నారు, ఎంత అవగాహన మీకు ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఎన్ని పేజెస్లో రాయాలి సార్ అని చాలామంది అడుగుతారు. 1.5 pages to మ్యాక్సిమం 2 pagesలో మీ ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేయాలమ్మ, నాట్ మోర్ దెన్ దట్. సార్ 2 pages దాటకూడదు అంటే అది కూడా యువర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ మీద డిపెండ్ అవుతుంది. రైట్? సో ఇప్పుడు ఇవి ఐడెంటిఫై చేశాం కాబట్టి క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ద న్యూలీ పాస్డ్ 103rd Constitution Amendment Act redefines the way Constitution provides affirmative action. So reservation or affirmative action or పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఆర్ కోటా ఇవన్నీ ఒకే పేర్లమ్మా. ఎఫర్మేటివ్ యాక్షన్ మీన్స్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ద ఇయర్ 2019 ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇయర్. వై? రిమార్కబుల్ డెసిషన్స్ అనేటటువంటివి తీసుకోవడం అనేది జరిగింది గవర్నమెంట్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఏవైతే ఉన్నాయో వారిన్నింటినీ డైల్యూట్ చేయడం అనేది జరిగింది, అనాపరేషనలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది జరిగింది. అంతకుముందు ఓన్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ హిస్టారికలీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లైక్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే, ఎస్సీస్ అండ్ బీసీస్కి మాత్రం రిజర్వేషన్ ఉంటే ఆన్ ద ఎకనమిక్ క్రైటీరియా యాజ్ వెల్ ఆర్థిక ప్రాతిపదికను కూడా రిజర్వేషన్ కల్పించాలనేటువంటి విషయాన్ని 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. థర్డ్ వన్ ఏంటి? శ్రీరామ్ మందిర్ టెంపుల్ వెడ్డిక్ట్ ఏదైతే ఉందో దాంతో సుప్రీంకోర్టు ముందుకు రావడం అనేది జరిగింది. 3 ఇంపార్టెంట్ డెసిషన్స్ అని చెప్పొచ్చు. అందుకే 2019 ఇయర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ హిస్టారికల్. అండ్ 2019 ఆల్సో మార్క్ ద ఆన్సెట్ ఆఫ్ అవర్ ఫైట్ విత్ COVID-19 పాండమిక్ యాజ్ వెల్. COVID-19 పాండమిక్తో మన ఫైట్ కూడా అదే సంవత్సరం మొదలవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే ద 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 which introduced reservation or affirmative action for economically weaker sections within the general category. జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించడానికి తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో అది ఇట్ రీడిఫైన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్స్ ద వే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అఫర్మేటివ్ యాక్షన్. భారత రాజ్యాంగం రిజర్వేషన్ని కల్పించినటువంటి ద ఎంటైర్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని మార్చింది, దాన్ని సమూలంగా మార్పులు చేసింది అనే విధంగా చెప్తున్నారు. డిస్కస్ ఇట్ సాలియంట్ ఫీచర్స్, సాలియంట్ మీన్స్ యూనిక్, మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ అసెస్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఇన్ అచీవింగ్ ఈక్విటీ ఇన్ ఇండియన్ సొసైటీ. భారత సమాజంలో డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా ఎకనామిక్ డిస్పారిటీస్ని పారద్రోలి సమానత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దాని యొక్క సిగ్నిఫికెన్స్ని డిస్కస్ చేయమంటున్నారు. రిమెంబర్, డిస్కస్ అంటే సింపుల్గా రిటర్న్ డిబేట్ అని చెప్పి అర్థం అనమాట. సో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో సిగ్నిఫికెన్స్ గురించి మాత్రమే మాట్లాడితే సరిపోతుంది. క్రిటికల్లీ డిస్కస్ అన్నప్పుడు మాత్రం బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రజెంట్ చేయాలి. ఓకేనా? అండ్ అసెస్ ఆర్ ఎవాల్యుయేట్ ఇట్ సిగ్నిఫికెన్స్ అన్నారు. ఎంత ఇంపార్టెంట్
ఇండియన్ సొసైటీలో ఈక్వాలిటీని ఎన్షూర్ చేయడంలో దిస్ పర్టికులర్ యాక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. సో యూ నీడ్ టు మెన్షన్ ద వాల్యూ ఆర్ వర్త్ ఆఫ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ వాజ్ మేడ్ టు ప్రొవైడ్ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. సో క్వశ్చన్ ఏంటంటే మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బేసిక్ అప్రోచ్ చూడండి. ఇంట్రడక్షన్, ఆల్వేస్ రిమెంబర్ దిస్ గోల్డెన్ రూల్, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. కన్క్లూజన్ కూడా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ ఇంకొక విషయం, ద పర్పస్ ఆఫ్ ద ఇండక్షన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్, ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఇస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్. ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండక్షన్ సైడ్ పెట్టి ఇండక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ సైడ్ పెట్టి కన్క్లూజన్ రాయడం, అది కూడా చాలా 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 తప్పు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో బ్రీఫ్ ఐడియా అబౌట్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి సింపుల్గా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. బాడీ, నెక్స్ట్ పార్ట్ డిస్కస్ ద ఫీచర్స్ ఆఫ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ దాంతో పాటుగా సిగ్నిఫికెన్స్ ఆఫ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ అచీవింగ్ ఈక్విటీ ఇన్ ఇండియన్ సొసైటీ. ఆ రెండింటిని 2 partsగా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు, అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ యూనిట్ టు కన్క్లూడ్ ఆర్ ఎండ్ ఆర్ సమ్మరైజ్ ద ఆన్సర్ బై గివింగ్ ఎ బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ఆన్ ద టాపిక్. సో ఎప్పుడు ఇది ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ అనే కరెక్ట్, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కానీ లేకపోతే సోషల్లీ ఆర్ ఎడ్యుకేటెడ్ బ్యాక్వర్డ్నెస్ని బేస్ చేసుకుని రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వాడకూడదు. లేకపోతే ఓన్లీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి మాత్రం రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పడం కూడా. సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు వాడకూడదు. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో దాంతో మీ ఆన్సర్ అనేటటువంటిది హ్యాండిల్ చేయాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ద బేసిక్ అప్రోచ్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, మన మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. సో లెట్స్ లుక్ ఎట్ ద మోడల్ ఆన్సర్. ఇంట్రడక్షన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ ఇండక్షన్ సైడ్ హెడింగ్ పెట్టి ఇండక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ చెప్పి సైడ్ హెడింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం కూడా చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఇండక్షన్ రాయాలి. ద పర్పస్ ఆఫ్ ద ఇండక్షన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. మళ్ళీ చెప్తున్నా. సో బ్రీఫ్గా 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అది చేసింది ఏంటి అసలు, సో దాని గురించి మెన్షన్ చేస్తే సరిపోతుంది. 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 రిప్రజెంట్స్ ఎ పివటల్ మూమెంట్, వెరీ కీ మూమెంట్ ఇన్ ఇండియాస్ లెజిస్లేటివ్ ల్యాండ్స్కేప్. భారతదేశం యొక్క శాసన నిర్మాణ వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం చెప్పొచ్చు. వచ్చరికి న్యూ ఎరా ఆఫ్ ఎఫర్మేటివ్ యాక్షన్. సో ఎఫర్మేటివ్ యాక్షన్ లేదా కోటా లేదా రిజర్వేషన్ లేదా పాజిటివ్ డిస్క్రిమినేషన్ ప్రొవైడ్ చేయడంలో ఇది ఒక కీలకమైన ఘట్టం. ఒక కొత్త శకాన్ని తీసుకురావడం అనేది జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకుముందు సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్ ఆర్ హిస్టారికలీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి మాత్రమే రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ల్యాండ్మార్క్ లెజిస్లేషన్ ఇంట్రడ్యూస్ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ అనేటటువంటిది కల్పించే ఉద్దేశంతో ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దిస్ ఆగ్మెంటింగ్ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీస్. సో ఫస్ట్ ఇప్పటి వరకు స్కెడ్యూల్డ్ క్యాస్ట్కి, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి, ఓబీసీలకి రిజర్వేషన్ కల్పిస్తే, రిజర్వేషన్ బెనిఫిట్స్ కల్పిస్తే, కొత్తగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్ కల్పించేటటువంటి వెసులుబాటుని ఈ పర్టిక్యులర్ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్లో 2 parts ఆఫ్ ద క్వశ్చన్ని అడ్రస్ చేయాలి. ఫస్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడాలి అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ లేదా పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏమైనా ఒక చట్టం మీద కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కానీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పాయింట్ వైజ్ మీరు ఆన్సర్ రాయడం అనేటువంటిది వెరీ ఐడియల్ అమ్మ. యూ నీడ్ టు ఎన్యూమరేట్ ఆర్ లిస్ట్ డౌన్ వేరియస్ ఫీచర్స్ కాబట్టి పాయింట్ వైజ్ రాస్తే చాలా బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. This act mandates a 10% reservation in government jobs and educational institutions for economically weaker sections. EWS people ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు విత్ ఇన్ ద జనరల్ కేటగిరీ, ఎక్స్టెండింగ్ రిజర్వేషన్ బియాండ్ ట్రెడిషనల్లీ మార్జినైజ్డ్ గ్రూప్స్. ఇప్పటి వరకు రిజర్వేషన్ బెనిఫిట్స్ ట్రెడిషనల్లీ ఆర్ హిస్టారికల్లీ మార్జినైజ్డ్ గ్రూప్స్ లేదా సోషల్లీ ఆర్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్కి మాత్రమే కల్పిస్తే ఇప్పుడు ఎకనామికల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ కండిషన్స్ యాజ్ వెల్, ఆర్థిక ప్రాతిపదికన కూడా రిజర్వేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆర్టికల్ 15 and 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయి ఈ రెండింటిని ఈ చట్టంలో భాగంగా అమెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. టు ఎనేబుల్ దిస్ రిజర్వేషన్ ఎక్స్ప్లిసిట్లీ ఇన్కార్పొరేటింగ్ ప్రొవిజన్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ పీపుల్కి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయి రిజర్వేషన్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్ 15కి ఎక్స్ట్రా క్లాజ్ నెంబర్ 6 యాడ్ చేయడం అనేది జరిగింది. దిస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 15 clause 6 స్టేట్స్ టు ఎనాక్ట్, ఇట్ ఎంపవర్స్ ద స్టేట్స్ టు ఎనాక్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లోను ఈడబ్ల్యూఎస్ పీపుల్కి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అలా కల్పించే హక్కుని రాజ్యానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ పర్టికులర్ క్లాజ్. అండ్ రిజర్వేషన్ సప్లిమెంటరీ టు ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్ ఎయిమింగ్ టు అడ్రస్ ఎకనామిక్ డిస్పారిటీస్ ఇన్ సొసైటీ.
ప్రస్తుత ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్తో పాటు ఈ కొత్త రిజర్వేషన్ యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు? సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి. ఓకేనా? ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ అచీవింగ్ ఈక్విటీ ఇన్ ఇండియన్ సొసైటీ స్టిల్ టు బి సీన్. ఎంత మేరకు ఈ సవరణ చట్టం అనేటువంటిది భారతదేశంలో ఆర్థిక అసమానతలు రూపుతుంది అనే విషయం ఇంకా చూడాలి. ఎందుకంటే రీసెంట్గా ఇంప్లిమెంటేషన్ నోచుకుంది కాబట్టి. సో ఎందుకంటే దీని యొక్క అవుట్కమ్ రావడానికి, తెలియడానికి, సో ఎగ్జిబిట్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి. However, it is a significant step towards ensuring that all Indians have an equal opportunity to succeed regardless of their academic background. కానీ ఎందుకు ఈ చట్టం అనేటువంటిది కీలకమైందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఒక వ్యక్తివి స్టిల్ హీ గెట్స్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు సక్సెస్. విజయం సాధించడానికి అతనికి ఈక్వల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది ఎప్పుడైనా గవర్నమెంట్ అని ఒక ఉదాహరణగా ఈ చట్టాన్ని మనం చెప్పచ్చు. పొటెన్షియల్ బెనిఫిట్స్ చూడండి. ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. It has the potential to mitigate economic disparities by offering opportunities for EWS individuals to enhance their economic status. వాళ్ళ ఎకనమిక్ స్టేటస్ని వాళ్ళు ఆ విధంగా పెంపొందించుకోవచ్చు రిజర్వేషన్ బెనిఫిట్స్ని ఉపయోగించుకోవడం ద్వారా. సోషల్ మొబిలిటీ అనేటువంటిది కూడా సాధ్యపడుతుంది. ఒక సోషల్ స్ట్రాటా నుంచి ఇంకో సోషల్ స్ట్రాటాకి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బేస్డ్ స్ట్రాటా తీసుకుంటే పూర్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూర్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి, ఎగువ కులస్తుడైన పేదరికంతో మగ్గిపోతున్నటువంటి వ్యక్తి మిడిల్ క్లాస్కో లేదా అప్పర్ మిడిల్ క్లాస్కో చేరుకోవడానికి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది సోషల్ మొబిలిటీకి చాలా సాధ్యపడుతుంది. బై ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ద యాక్ట్ మే ఫాస్టర్ అప్వర్డ్ సోషల్ మొబిలిటీ సాధ్యపడుతుంది అమాంగ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీస్, ఎనేబులింగ్ దెమ్ టు ప్రోగ్రెస్ సోషల్ అండ్ ఎకనామికలీ. సామాజికంగా మరియు ఆర్థికంగా వాళ్ళు పురోగతి సాధించడంలో ఈ చట్టం వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అనే విధంగా మనం చెప్పొచ్చు. ఫాస్టరింగ్ ఇంక్లూజివిటీ యాజ్ వెల్, ప్రొవైడింగ్ అవెన్యూస్ ఫర్ ఈడబ్ల్యూఎస్ పార్టిసిపేషన్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ సొసైటీ. సో సమాజంలోని వేరియస్ స్పియర్స్లో ఈడబ్ల్యూఎస్ పీపుల్ యొక్క పార్టిసిపేషన్ కూడా రిజర్వేషన్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా మనం అచీవ్ చేయగలిగితే ద యాక్ట్ కెన్ కంట్రిబ్యూట్ టు ద క్రియేషన్ ఆఫ్ మోర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ సోషల్ ఫ్యాబ్రిక్. సో సమ్మిళితమైనటువంటి సమాజం ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు సమానత్వంతో కూడినటువంటి సమాజం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో చూడండి, క్రిటికల్లీ డిస్కస్ అన్నప్పుడు అదర్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు. అదర్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మెన్షన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో సో దాని గురించి ఎలా మాట్లాడతారు? ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు 50% సో క్యాప్ విధించింది కదా, కానీ ఇది సూపర్ సీడ్ చేస్తుంది. సో పాస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఈ చట్టం తీసుకురాబడిందని కానీ, లేకపోతే రిజర్వేషన్స్ అనేటటువంటివి సోషల్లీ అండ్ హిస్టారికలీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. కానీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితి మన చేతుల్లో ఉంటుంది, కులం మన చేతుల్లో ఉండదు. సో నువ్వు కావాలని ఒక కులంలో పుట్టాలని కోరుకోగలుగుతావా? కోరుకుంటే నువ్వు ఆ కులంలో పుట్టగలుగుతావా? అవ్వదు, అవునా కదా? నీ కులాన్ని నువ్వు నిర్ణయించుకోగలుగుతావా అంటే నిర్ణయించుకోలేవు. కానీ నీ ఎకనమిక్ స్టేటస్ని, నీ యొక్క ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఫినాన్షియల్ డిసిప్లిన్ కానీ, లేకపోతే నీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, నీ యొక్క క్యాపబిలిటీస్, వాటి ద్వారా నువ్వు ఏం చేయొచ్చు? ఆల్టర్ చేయొచ్చు, సో నిర్ణయించుకోవచ్చు, రైట్? సో దీస్ ఆర్ అదర్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. వాటిని మెన్షన్ చేయాలన్నమాట క్రిటికల్లీ డిస్కస్ అన్నప్పుడు. The 103rd Constitutional Amendment Act makes a significant stride towards promoting equity and inclusivity in Indian society. First, the significance of this act ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేసాం ఫస్ట్ లైన్లో, కన్క్లూజన్లో. నెక్స్ట్ చూడండి, వైల్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ ఎట్ టు బి ఫుల్లీ రియలైజ్. దాని ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇది సోషల్ ఇన్ఈక్వాలిటీని, ఈక్విటీని సాధ్యం చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అని ఇంకా తెలియనప్పటికీ, ద యాక్ట్ హోల్డ్స్ ప్రామిస్ ఇన్ అడ్రెసింగ్ ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎన్హాన్సింగ్ సోషల్ మొబిలిటీ ఫర్ ఎకనమికల్ వీకర్ సెక్షన్స్. ఎకనమికల్ వీకర్ సెక్షన్స్కి బెటర్ ఎకనమిక్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి ఎన్షూర్ చేయడం ద్వారా సోషల్ మొబిలిటీని సాధ్యపరిచే విధంగా ఉంది ఆన్ ద ఫస్ట్ లుక్ అని చెప్పి మనం చెప్పొచ్చు. హౌవెవర్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు ఎన్షూర్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇంప్లిమెంటేషన్ టు మ్యాక్సిమైజ్ ఇస్ పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీని అప్హోల్డ్ చేయాలన్నా, దీని యొక్క పొటెన్షియల్ బెనిఫిట్స్ ఎవరైతే నిజంగా అర్హులుగా ఉన్నారో వాళ్ళకి చేరుకోవాలన్నా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో, ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ చట్టం అనేటటువంటిది ఇంప్లిమెంట్ కాబట్టడం చాలా అవసరంగా మనం చెప్పొచ్చు. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో మీరు మీ కన్క్లూజన్ అనేటటువంటి రాయాలి, ఆన్సర్ ఎండ్ చేయాలి. అర్థమైందా? సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, పూర్తి స్థాయిలో మీ అందరికీ ఈ టాపిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో మీరు ప్యారలల్లీ కంటెంట్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు త్రూ అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ దాంతోపాటుగా మీకు బేసిక్ ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అందుకే ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, రిలెంట్లెస్గా ఫాలో అవ్వండి. సక్సెస్ ఎవరికి వస్తుందంటే సేమ్ ఓల్డ్ బోరింగ్ జాబ్ ప్రతిరోజు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్స్ అ బోరింగ్ టాస్క్. ఎవ్రీడే 5 గంటలకి మన ఛానల్ ఓపెన్ చేసి, లేకపోతే నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి డీటెయిల్డ్గా మొత్తం ఆన్సర్ అనేటటువంటిది డిస్కషన్ సెషన్లో వినడం, అండ్ దాంతోపాటు మోడల్ ఆన్సర్ని డౌన్లోడ్ చేసుకొని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ తీసుకోవడం, లేకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ని హైలైట్ చేసుకోవడం, ఎగ్జాంపుల్స్ వీటన్నిటిని.
సో ఇదంతా చాలా చాలా బోరింగ్ టాస్క్ ఇదంతా. బట్ కానీ ఎవరైతే ప్రతిరోజు ఈ బోరింగ్ టాస్క్ని చేస్తారో మెయిన్స్లో వాళ్ళందరికీ చాలా వాల్యుయేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.